Hi, hello everybody. This is your Srinivasa. Welcome to Srinivasa Academy. My dear friends and students, నేను రోజు చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో భాగంగా నిన్నటి ట్రిగనామెట్రీ పార్ట్ 2 కంటిన్యూషన్ అండి. తెలంగాణ ఏపీడిఎస్సికి ట్రిగనామెట్రీ నుండి వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. రైట్, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ప్రాబ్లం నెంబర్ 1, ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారో చూడండి. tan 53 degrees is equals to 4/3, then tan 8 degrees is equals to how much? చూడగానే అసలు tan 8 degrees ఎలా కనుక్కుంటామనే డౌట్ వస్తూ ఉంటుంది. చూడండి, tan 53 degrees 4/3 అయితే tan 8 degrees is equals to ఎంత అని అడిగారో చూడగానే మనకు వచ్చే డౌటు, అసలు ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ చూడలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఏంటి అంటే tan 53 degrees ఇచ్చినట్లు, రైట్, ఎంత ఇచ్చారండి 4/3. tan 45 degrees కూడా ఇచ్చినట్లే మనకు తెలుసు. అడుగుతున్నది ఏంటి tan 8 degrees. tan 8 degrees కనుక్కోవాలి అంటే కాంపౌండ్ యాంగిల్స్ హెల్ప్ తీసుకోవాలి. 53 minus 45 degrees చేస్తే చూడండి, tan of a minus b, 53 minus 45 8 degrees సెట్ అయిపోయింది కదండి. ఇది tan a minus tan b by 1 plus tan a tan b. అంటే చూడండి, tan 53 degrees ఇవ్వడం జరిగింది, tan 45 degrees ఏమో మనకే తెలుసు. 4/3 minus 1 by 1 plus 4/3 into 1. చూడండి, 4/3 minus 1, 4 minus 3, 1/3. కింద ఎల్సిఎం తీస్తే 3 plus 4, 7/3. ఆన్సర్ 1/7. అది ఎక్కడుందో చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుందండి. వెరీ సింపుల్. ఇది ఒక్కటే చూడగానే మనం ఎలా చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాము. సో tan 8 degrees అంటే 53 degrees 45 degreesలో కాంపౌండ్ యాంగిల్స్లో డిఫరెన్స్ రాస్తే సెట్ అవుతుంది. tan a minus b ఫార్ములా ప్రకారం చేసాం మనం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ హైట్ 60 meter, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద టవర్ ఆర్ అబ్జర్వ్డ్ యాజ్ 30 degrees and 60 degrees respectively, then the height of the tower is. క్వశ్చన్ ఏమన్నారో చూడండి. 60 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి పరిశీలించిన ఒక టవర్ పైభాగము మరియు అడుగు భాగం వరుసగా 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల నిమ్న కోణాలు చేస్తున్నాయి. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత? చూడండి, ఇలాంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ట్రిగనామెట్రీ కాన్సెప్ట్ యూస్ చేస్తే లెందీ అవుతాయండి క్వశ్చన్స్. అందుకని మనం ఒక లాజిక్ గుర్తుపెట్టుకుందామండి. మనకు ఎక్కువగా హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా 30 degrees, 60 degrees, 45 degrees కాంబినేషన్లో ఉంటాయి. కాబట్టి మనము ఈ రెండు రకాల త్రిభుజాలకు సంబంధించి వాల్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఇది 45 degrees అయితే ఇది కూడా 45 degrees. ఒకటి 30 degrees అయితే మిగతా యాంగిల్ 60 degrees. రైట్, సింపుల్గా 30 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఎక్స్ అనండి. ఓకే, మనకు సైన్ 30 degrees అంటే 1/2 కాబట్టి ఆపోజిట్ బై హైపాటెనస్ చేస్తే 1/2 రావాలి అంటే ఇది 2x అండి. కాస్ 30 degrees అంటే √3/2 రావాలి అంటే అడ్జసెంట్ బై ఇది చేస్తే √3/2 రావాలంటే ఇది x√3 అండి. వాల్యూస్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ 45 degrees అంటే చూస్తేనే ఈ రెండు ఈక్వల్ అని అర్థమవుతుంది. పైథాగరస్ యూస్ చేస్తే ఇది x√2. ఈ రెండు త్రిభుజాల భుజాలు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దండి, కాన్సెప్చువల్గానే చూడండి. మీకు ఎక్స్ నచ్చలేదా వై తీసుకోండి, వై నచ్చలేదా జెడ్ తీసుకోండి. బట్ వాల్యూస్ కాంపోజిషన్ అయితే ఇలాగే ఉండాలి. రైట్, ఇక్కడ 45 degrees 90 degrees ఉన్న సందర్భంలో
ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అందుకని ఎక్స్ ఎక్స్ తీసుకున్నాను. పైథాగరస్ యూజ్ చేస్తే √x² + x² కాబట్టి x√2 వచ్చింది. ఇది వచ్చాక ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదామండి. చూడండి, మనము ఇది బిల్డింగ్ అండి. బిల్డింగ్ పైన పరిశీలకుడు కూర్చున్నాడు. కూర్చుంటే పరిశీలకుడు అతను ఆరోగ్యవంతుడైతే ఇలా చూస్తాడు. దిస్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అండి. ఓకే, ఈ లైన్ ఆఫ్ సైట్ నుండి ఏం చేశాడండి, దీనికి దూరంగా ఒక టవర్ ఉంది. ఏం చేశాడు, ఇది లెవెల్ గ్రౌండ్ అండి. ఓకే, ఇదంతా బిల్డింగ్. ఇది బిల్డింగ్ అండి, ఇదేమో టవర్ అండి. టవర్. ఈ పరిశీలకుడు ఏం చేశాడు అంటే మొదటగా టాప్ ఆఫ్ ద టవర్ని చూశాడు, తర్వాత ఫుట్ ఆఫ్ ది టవర్ని చూశాడు. ఇదేమో ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇదేమో టాప్ ఆఫ్ ద బిల్డింగ్. BTBF అని రాశాను. ఈ పరిశీలకుడు మొదట ఏం చేశాడంటే టాప్ ఆఫ్ ఏ టవర్ని అబ్జర్వ్ చేశాడు. మరి ఇలా చూడాల్సిన పరిశీలకుడు ఇలా చూశాడు అంటే వాడి వాస్తవ దృశ్యరేఖకి వాడి కొత్త దృశ్యరేఖకి మధ్యలో నిమ్న కోణం ఏర్పడింది. కిందికి చూశాడు కాబట్టి, రైట్. ఇది 30 degreesతో చూశాడు. ఆ తర్వాత దాని యొక్క ఫుట్ను కూడా చూశాడు. ఇలా వాస్తవ దృశ్యరేఖలో చూడాల్సిన పరిశీలకుడు దాని యొక్క అడుగు భాగాన్ని, ఫుట్ని ఏ యాంగిల్తో చూశాడండి, 60 degrees యాంగిల్తో చూశాడు. అయితే టవర్ యొక్క హైట్ ఎంత అంటున్నాడు. టవర్ యొక్క హైట్ ఎంత అంటున్నారండి. చూడండి, మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి జాయిన్ చేసుకుందాం. ఇది 90 degrees, ఇది 90 degrees అండి. ఇక్కడ 30 degrees ఉంది, అప్పుడు ఇక్కడ 30 degrees అవుతుంది, రైట్. 90 degrees 30 degrees ఉంటే ఇదేమవుతుందండి యాంగిల్, ఇదంతా 60 degrees అవుతుంది, రైట్. మనకు 30 degreesకి ఆపోజిట్ సైడ్ ఎక్స్, 60 degreesకి ఆపోజిట్ సైడ్ x√3, హైపాటనస్ 2x అని తెలుసు. 30కి ఆపోజిట్ ఆల్వేస్ ఇదే x√3 అని కాదు, 30కి ఆపోజిట్ 60కి ఆపోజిట్ హైపాటనస్ తీసుకున్నాక ఇప్పుడేం చేద్దామంటే మరొక ట్రయాంగిల్ ఉంది. ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది చూడండి. పెద్ద ట్రయాంగిల్లో ఇది 90 degrees. ఈ రేఖ, ఈ రేఖ రెండు సమాంతర రేఖలు. ఇది తిర్యక్ రేఖ. ఈ తిర్యక్ రేఖలో ఈ యాంగిల్ 60 degrees అయితే ఈ యాంగిల్ కూడా 60 degrees. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు సమానాలు. ఇది 90, ఇది 60 అయితే ఇందులో ఈ కోణము 30 degrees. ఏది, ఈ పెద్ద ట్రయాంగిల్లో. చూడండి, ఎక్స్లు ఆల్రెడీ వాడుకున్నాం కాబట్టి 30 degrees ఆపోజిట్ సైడ్ y అని, 60 degreesకి ఆపోజిట్ సైడ్ y√3 అని, దీనిని హైపాటనస్ని 2y అని తీసుకుంటాం. ఇది హైపాటనస్ 2y అండి. కానీ ఏమిచ్చారండి, బిల్డింగ్ హైట్ 60 ఇచ్చారు అంటే y√3 ఇచ్చారంటే y ఇచ్చినట్లే. ఓకే, y√3 ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్స్ టు 60/√3. అఫ్ కోర్స్ ఇది 20 × 3 రాస్తే ఒక √3 క్యాన్సిల్ అయిపోయి 20√3 meters వస్తుంది. ఏంటిది, y వాల్యూ, రైట్. కానీ మనకు కావాల్సింది x వాల్యూ.
y వాల్యూ x√3కి ఈక్వల్. x√3 is equals to y is equals to 20√3, that is equals to x is equals to 20. That implies x is equals to 20. x ఎప్పుడైతే 20 వచ్చిందో టవర్ హైట్ అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకే కదండి, ఇక్కడి నుండి ఇక్కడి వరకే టవర్ హైట్. టవర్ హైట్ అంటే 60 మైనస్ ఎక్స్. హైట్ ఆఫ్ ద టవర్ 60 మైనస్ ఎక్స్, 60 మైనస్ 20 విచ్ ఈస్ 40 మీటర్స్. ఇక్కడ ఉందండి ఆప్షన్. మనము సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఏది వాడకుండా చేసాం. ఓకేనా? సో ఈ రెండు ట్రయాంగిల్స్ గుర్తు పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0.6, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అంటే √1 మైనస్ 0.36 విచ్ ఈస్ 0.64 is equals to 0.8. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి ఇది. తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్, ఒక షిఫ్ట్లో. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి. కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి. దెన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? చూడండి, దీని నుండి కోసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/p అని రాయొచ్చు. బోత్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఆఫ్టర్ ద క్యాన్సిలేషన్ 2 cosec theta is equals to p plus 1/p, which is p square plus 1/p. Cosec theta is equals to p square plus 1/2p. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టీటా కోసం వేద్దామండి. కోసెక్ టీటా అంటే హైపోటెనస్ ఆపోజిట్. చూడండి, ఇది కావాలి అంటే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4p స్క్వేర్. చూడ్డానికి a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab లాగుంది. అది పీ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది, అప్పుడు ఇది పీ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ cos theta is equals to adjacent by hypotenuse p square minus 1 by p square plus 1. సార్, నాకు ఇదంతా కష్టంగా ఉంది అంటే, ఇది కష్టంగా ఉంది, ఇవన్నీ చేయడము, ఈ ట్రయాంగిల్ ఐడియా రావడము కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే సెకండ్ మెథడ్కి వెళ్దామండి. మెథడ్ 2, సింపుల్. పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎనీథింగ్. మన ఇష్టం, ఏదో ఒకటి 3 అనుకుందాం. ఓకే, కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే కోసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. అట్లాగే యాడ్ చేస్తే 2 కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1/3 అంటే 10/3. This implies cosec theta is equals to 5/3. Cosec theta 5/3 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే ఇది 5 అవ్వాలి, ఇది 3 అవ్వాలి, ఆబ్వియస్లీ ఇది 4 అవ్వాలి. అప్పుడు cos theta is equals to ఏమవ్వాలండి? 4/5 అవ్వాలి. మరి ఆప్షన్స్లో లేదు కదా. ఆప్షన్స్లో కూడా p is equals to 3 ఇస్తే ఫస్ట్ ఆప్షన్లో 9 మైనస్ 1 8/9 ప్లస్ 1 10 క్యాన్సిల్ చేస్తే 4/5 వస్తుంది. ఇంకెక్కడ రావట్లే. ఇక్కడ 5/4 వస్తుంది. 6/10 అంటే 3/5 వస్తుంది. 6/8 అంటే 3/4 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షనే. సో ఎలాగైనా చేయొచ్చు, పర్లేదు, మేము క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేస్తాము అంటే ఇలా చేయొచ్చు. ఇది కాన్సెప్చువల్ మెథడ్. ఇది క్యాలిక్యులేషన్ లెందీ అవుతుంది అంటే p వాల్యూ మనము ఏదైనా ఇచ్చుకొని చేయొచ్చు.
3 కాకపోతే 4, మీ ఇష్టం, మీ ఓపిక. 2 తీసుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు ఆప్షన్స్లో కూడా మీ సబ్స్టిట్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. sin theta is equals to 3/4 cos 2 theta is equals to cos 2 theta sin టర్మ్స్లో ఉన్న ఫార్ములా 1 - 2 sin square theta. 1 - 2 into sin square theta అంటే 9/16 to 8's -1/8. ఎక్కడ ఉందండి? -1/8 4th ఆప్షన్లో కనిపిస్తుందండి. రైట్. నెక్స్ట్ secant x plus tan x is equals to 2 plus √3 అయితే x is equals to అన్నాడు. చెప్పినా చెప్పకపోయినా secant x minus tan x is equals to 1/2 plus √3. దీన్ని రేషనలైజ్ చేస్తే అంటే 2 - √3 తోటి గుణించి భాగిస్తే కింద 2 + √3 into 2 - √3 అంటే 4 - 3 1 వస్తుంది. ఏమవుతుందండి? ఇది క్యాన్సిల్ చేస్తే 2 secant x is equals to ఈ రెండు యాడ్ చేస్తే 4 వస్తుంది. secant x is equals to 2 అవుతుంది. secant x అంటే cos xకి రెసిప్రోకలే కదా. secant x 2 అంటే cos x 1/2 అయినట్టే కదా. x is equals to 60 degrees అవుతుంది. సో 60 degrees ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. చూడండి, ఈ విధంగా ట్రిగనామెట్రీలో అడిగిన క్వశ్చన్స్ తెలంగాణ డిఎస్సిలో, ఏపీ డిఎస్సిలో డిస్కస్ చేసాం. సో తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటి మీ కోర్సులకు సంబంధించిన సిలబస్కి సంబంధించిన మీ కోర్సులకు సంబంధించిన సిలబస్ యొక్క వీడియో క్లాసెస్, ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ విత్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ లాజికల్ మెథడ్స్, ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ పర్చేస్ చేయండి. రిపబ్లిక్ డే ఆఫర్ రన్ అవుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, ఆల్మోస్ట్ ఆల్ రిపబ్లిక్ డే 26th నుండి 26th, 27th, 28th నిన్నటి వరకు ఆఫర్ రన్ అయిందండి. చాలామంది పర్చేస్ చేశారు. మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు సంబంధించిన కూపన్స్ అవైల్ చేసుకున్నారు. అవైల్ చేసుకోలేని వాళ్ళకి నాకు వాళ్ళు ఏదైతే రిసిప్ట్స్ వాట్సాప్లో సెండ్ చేశారో వాళ్ళందరికీ రిఫండ్ చేయడం జరిగింది. ఓకే, సో దాని గురించి ఏం వరీ కాకండి. ఇంకెవరైనా మిస్ అయినా కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్, ఆఫర్ని ఇంకొక 1 వీక్ కాదండి, February 1st వీక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్ అంటే మన మిత్రులు అంటే వేరియస్ ప్లేసెస్లో వేరు జాబ్స్ చేస్తున్న ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసిన దాని మేరకు మంత్ ఎండింగ్ కదా సార్, కొంచెం బడ్జెట్ ప్రాబ్లంగా ఉంది, మీ క్లాసెస్ చూస్తే మంచిగా అనిపిస్తున్నాయి, తీసుకోవాలనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే వేరే యాప్స్ ఆల్రెడీ మేము పర్చేస్ చేస్తున్నాము, అది ఎండ్ అయిపోతుందండి, ఇంకొక 1 వీక్లో ఎండ్ అయిపోతుంది, తర్వాత మీ యాప్ పర్చేస్ చేస్తామన్నారు. ఇవన్నీ పక్కన పెడితే నాకు నేనుగా ఆలోచించినది ఏమిటి అంటే జస్ట్ అక్కడ మీకు వెక్టర్ ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ కూడా కొంచెమే కనిపిస్తూ ఉంది. అందుకని ఇంకొన్ని యూనిట్స్ యాడ్ చేసేంత వరకు అంటే February 1st వీక్ వరకు మీకు ఇదే ఆఫర్ కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందండి. ఒక్కొక్క యూనిట్ యాడ్ చేస్తూ ఉంటే తర్వాత 500 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందండి. అది కూడా ముందే రివీల్ చేస్తున్నాను. సో February 1st వీక్ తర్వాత +500 అవుతుందండి, ఇంకొక యూనిట్ యాడ్ అవుతుంది కాబట్టి. రైట్. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేస్ చేయండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ వెంటే నేనుంటాను. థ్యాంక్ యూ వరణ.